పటంచెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గద్దర్ స్మృతివనం వద్ద కాంగ్రెస్ పార్టీ మీదకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ సమక్షంలో తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ భరత్, తెల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన ఆయా పార్టీల యువకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ పేద ప్రజల భూములను కొల్లగొట్టి సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని అన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును తాను గెలిచిన దుబ్బాక నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. పార్టీని గెలిపిస్తేనే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పేదలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. చేయడానికి వచ్చినటువంటి కార్మిక సోదరిమణులకు, ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరి నిజంగా భారత్ను ఎంతైనా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి అంతా ఉండేందు పోకడతోటి ఎన్నికలు జరిపి అందరినీ ఓడగొట్టే పరిస్థితులలో ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇక్కడ గెలిచాడు అంటే మరి ఆయనకు ఉన్నటువంటి గుణగణాలు ఏంటో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఆయన చేసిన సేవల గురించి కూడా చాలామంది పెద్దలు చెప్పడం జరిగింది. మరి వారి సేవలను దృష్టిలో పెట్టుకొని అటువంటి నాయకుడు కావాలని ప్రజలు గెలిపించుకొని ఈరోజు మీకు సేవ చేయించుకుంటా ఉన్నారు. మరి ఆయన కూడా ఆలోచించి మరి సేవ చేయాలంటే కేవలం పదవే కాదు, అధికారం కూడా ఉంటేనే తను సేవ చేయగలుగుతాను అనుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మరి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు వారికి ధన్యవాదాలు. ఎంతో అభివృద్ధి చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం చేస్తారు. ఉచిత ప్రయాణం చేస్తుంటే అక్కలారా చెల్లెలారా గుర్తుంచుకోండి, ఒక నెలకు ట్రాన్స్పోర్ట్ మనం పేద కుటుంబాలు బస్సు ప్రయాణం చేస్తే మన బిడ్డలు కూడా కాలేజీకి పోతే బస్ పాస్ అయినా మనం ట్రాన్స్పోర్ట్ చేసిన సుమారుగా 2000 రూపాయలు ఖర్చు అవుతుంది కుటుంబానికి. ఈరోజు 2000 కుటుంబానికి 2000 రూపాయలు ఇస్తుందా లేదా ఫ్రీ ఉచిత బస్సు తోటి? అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు, 0 కరెంటు బిల్లు ఇస్తున్నాం. రేపు కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి అన్న, మన కౌన్సిలర్ అయినా అందరైనా ప్రతి కాన్సెన్స్కి 3500 ఇల్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి. ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 3500, ఒక్కొక్క కాన్సెన్స్కి సుమారుగా 17500 ఇల్లు. ప్రతి కాన్సెన్సీలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత